హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు వెంకటపతి రాజావారి కోట చూపించబోతున్నాను. ఈ కోట ఏంటంటే పురాతనమైంది. ఇక్కడ పరిపాలనకు వచ్చినప్పుడు పతకమూరులో ఆయన కోట ఏర్పరచుకున్నారు. ఆ కోట ఇప్పటికే 1951లోనే స్కూల్గా దర్శి శేషమాంబ మెమోరియల్ స్కూల్గా మారింది. ఇప్పుడు వచ్చేసి చూడటానికి మీ స్కూల్ మాత్రమే కనిపిస్తుంది. స్కూలు చుట్టూ ప్రహరీ గోడ వచ్చేసి రాజుల కాలం ఎలా అయితే గోడ ఉందో అలానే ఉంది. చుట్టూ కందకం కూడా ఉంది. ఆ డౌన్లో జమ్ము ఉంది కదా, అది కందకం అనమాట. ఒక ఇద్దరు మనుషులు లోతున వాటర్ ఉండే చుట్టూ. వాటర్లో ఈ ముసళ్ళు అవన్నీ నింపేవారు సెక్యూరిటీ పర్పస్. చాలా సెక్యూరిటీ పర్పస్. ఇక్కడ వచ్చేసి సైనికులు ఉండేవాళ్ళు ద్వారపాలకులుగా. సో ఏదేమైనా అప్పట్లోనే చూడండి, గేటు కూడా 10 అడుగులు హైట్ ఉంది. సేమ్ అప్పుడు గేట్లు సేమ్ అలానే ఉంచేసి దీనికి వచ్చేసి ఏదైతే ఇనుప గేట్లు అమర్చారు. దీన్ని 2018లో ఒక దాత వెంకటరెడ్డి నిర్మించారు ఇనుప గేటు బయట వైపు దూరం. అండ్ లోపల వచ్చేసి ఇది పురాతనమైన కట్టడం అండి. ఇది సేమ్ లోపల కోటను తీసేసి స్కూలు అండ్ చెట్లు అవి నాటారు. ఇక్కడ స్కూల్ కూడా మంచి వాతావరణం అండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే ఇంకా తెలుసుకోలేదు. ఇక్కడ కోటను చూపించడానికి వచ్చాను ఈరోజు. నెక్స్ట్ టైం ఇక్కడ ఎవరెవరు చదువుకున్నారు, ఎలా డెవలప్ అయ్యారు, ఏ స్థాయిలో ఉన్నారో అవన్నీ మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, వాతావరణం ఎంత కూల్గా ఉందో, ఎంతో ఆహ్లాదకరంగా చెట్లు అవన్నీ పెద్ద పెద్ద చెట్లు, క్లాస్ రూమ్లు. ఈ చుట్టూ ప్రహరీ అయితే అప్పుడు సేమ్ రాజులు ఎప్పుడు కట్టారో అలానే ఉందండి. కాకపోతే కొన్ని చెట్లు మొలిచాయి ఆ ప్రహరీ గోడ మీద. వాటిని తీసేస్తే సేమ్ ఆ ప్రహరీ రాజుల కాలం ప్రహరీలానే కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే ప్లాస్టింగ్ చేసి రంగులు వేస్తున్నారు. ఎక్సలెంట్ అండి. ఆ రోజులు ఎలా ఉండేది, ఏంది, రాజులు ఎంత సెక్యూరిటీగా, ఆ కోటలు ఎలా ఉండేవి అనేది ఈ చుట్టూ ప్రహరీని చూస్తుంటేనే నాకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి ఎంత ఎడల్పుగా, దాదాపుగా 10 అడుగులు ఎడల్పు. ఆ ఎడల్పుతో అలానే అదే గోడని స్ట్రాంగ్గా ఉండేటట్టు రాళ్లతోనే మలిచారు. అందులో ఏమీ ఇంకా సిమెంట్లు అలానే ఆ రోజుల్లో ఏమి ఉండవండి. ఓన్లీ రాళ్లతోనే పేర్చుకొచ్చారు స్ట్రాంగ్గా. సో రంగులు కూడా ఇప్పుడు వేశారండి ఇది స్కూల్లో నిర్మించినాక. సో ఎవరైనా ఇందులో వచ్చి చూసి ఉంటే ఇక్కడికి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.